ఇక సిఐ నాగరాజు విచారణ ఎక్కడ? రాజమండ్రిలోనా, విజయవాడలోనా? కోర్టు ఏం చెప్పింది, సిట్ ఏమంటోంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజును 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరగా కోర్టు 8 రోజులు అనుమతించింది. కస్టడీకి కోర్టు షరతులు విధించడంపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆడియో వీడియో రికార్డింగ్ తో విచారణ చేసేలా ఆదేశాలు ఇచ్చింది కోర్టు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలంటూ షరతు విధించింది. ఈ 3 షరతులను సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్కు వెళ్లింది సిట్. విజయవాడలో విచారణ చేసేలా పర్మిషన్ కోరుతోంది. సిట్ వాదనలపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు సిఐ నాగరాజు. కింది కోర్టు షరతుల ప్రకారం కస్టడీకి ఇవ్వాలంటూ సిఐ నాగరాజు తరపు లాయర్ కోరారు. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఈ కేసు అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం సిఐ నాగరాజును 12 రోజుల పాటు సిట్ కస్టడీ కోరింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 8 రోజుల పాటు సెకండ్ ఏజీఎంఎఫ్సి కోర్టు ఇచ్చినటువంటి 8 రోజుల కస్టడీకి సంబంధించి ఎప్పుడు కస్టడీలో తీసుకుంటారనే దానికి సంబంధించి మొత్తం ఒక మిస్టరీగానే కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా కీలకమైనది, సిఐ నాగరాజు సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఆరోపణలు ఎదుర్కొన్నారు, అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతని నుంచి విచారించాల్సి ఉంది కాబట్టి, అతని నుంచి కీలక వివరాలు రాబట్టవలసి ఉంది కాబట్టి అనుమతి ఇవాళ కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ కోర్టు ఇచ్చినటువంటి అనుమతిపైనే ప్రస్తుతం సిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో ఇప్పటికే మొన్న 2 రోజుల క్రితం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ప్రస్తుతం ఆ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. ప్రధానంగా కోర్టు ఏవైతే కొన్ని షరతులు విధించిందో వాటికి వ్యవహారంలోనే తమకు అభ్యంతరాలు ఉన్నాయని ప్రధానంగా సిట్ చెప్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించాలని చెప్పడం, ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని చెప్పడం, న్యాయమూర్తులను అనుమతించాలని చెప్పడం, అలాగే ఏ రోజుకి ఆ రోజు సీసీ ఫుటేజ్ కావచ్చు, ఆడియో వీడియో రికార్డింగ్ మొత్తాన్ని కూడా కోర్టుకు అందజేయాలని చెప్పడం లాంటి అంశాలను పైన వారు తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే అనేక కోర్టు కేసులకు సంబంధించి ఈ వ్యవహారంలోనే ఇటు సిఐ నాగరాజు తరపు న్యాయవాదులు మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు. అనేక కోర్టు కేసులు ఉన్నాయి. అలాగే గతంలో డీకే బస్సు వర్సెస్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కావచ్చు, అలాగే చిదంబరం వర్సెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి కేసుల్లో కావచ్చు, ఏపీలో జరిగినటువంటి పివి మిథున్ రెడ్డికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కేసుల్లో కావచ్చు, ఇలాగే అనుమతులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ వ్యవహారంలో సిట్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తుందో తమకు అర్థం కావడం లేదంటూ కూడా నాగరాజు తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఈ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. అయితే ఈరోజు కోర్టు తీసుకునేటటువంటి డెసిషన్ ఆధారంగానే సిఐ నాగరాజు సంబంధించినటువంటి కస్టడీ వ్యవహారంలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. మరికొద్దిసేపట్లోనే ఆర్డర్స్ వెలువడబోతున్నాయి. రైట్ వసంత్, మరోవైపు